సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నిన్న అయితే వీడియో పెట్టిన ఒకటి నా అప్లికేషన్లో మిస్టేక్ ఉంటే సిపికేట్ అప్లికేషన్లో ఎడిట్ చేసుకోండి. December 9 ఈజ్ ద లాస్ట్ డేట్. మీరు మెయిల్ పెడితే మీ పర్సనల్ డీటెయిల్స్ ఎడిట్ అవుతాయి. కొంతమంది అడుగుతున్నారు ఎట్లా తెలుసుకోవాలన్నా కరెక్ట్ ఉందా లేదా అని. తెలుస్తుంది కదా, మీ సిపికేట్ అప్లికేషన్లో చూస్తే తెలుస్తుంది. ర్యాంక్ కార్డులో కానీ అలాట్మెంట్ ఆర్డర్లో కానీ మీ పేర్లు డేట్ ఆఫ్ బర్త్లు కరెక్ట్ ఉన్నాయో చూసుకోండి. అది ఒకటి. దాని కింద వీడియో కింద మోస్ట్లీ కామెంట్స్ నేను చూసింటే ఏమొచ్చినాయంటే ఇంటర్నల్స్ రాయన్నా అని వచ్చినాయి. ఇంటర్నల్స్ కంపల్సరీ అటెండ్ అవ్వాలి. కంపల్సరీ అంటే కంపల్సరీ అటెండ్ అవ్వాలి. అది ఎందుకు అటెండ్ అవ్వాలి అంటే, ఇప్పుడు ఇంటర్నల్స్ ఈజ్ నథింగ్ బట్ సెమిస్టర్ ఎగ్జామ్స్లో కూడా యాడ్ అయ్యేటి కదా అవి మార్క్స్. ఒక సెమ్ ఎగ్జామ్ ఒక 70 మార్క్స్కి అనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక 30 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ యాడ్ అవుతాయి కదా. సో మా టైం ఎట్లుండే, 80 మార్క్స్కి సెమ్ ఎగ్జామ్స్ ఉంటే 80 మార్క్స్కి ఉంటే 20 మార్క్స్ ఇంటర్నల్ ఆల్రెడీ యాడ్ అవుతాయి. సెపరేట్గా ఇంటర్నల్స్కి చదువుకొని పొయ్యి రాసి అంత టైం లేకుండా జస్ట్ అటెండ్ అవ్వాలి అంతే. నువ్వు అక్కడ ఏం రాసినా రాయకున్నా నువ్వు అటెండ్ అయితే నేను మినిమం ఇంటర్నల్లో మార్క్స్ ఇస్తారు. నీకు ఆ మినిమం వేసి ఇంటర్నల్ మార్క్స్ నీకు సెమిస్టర్లో యాడ్ అవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే సెమిస్టర్లో తక్కువ మార్క్స్ వచ్చినా కానీ ఈ ఇంటర్నల్ మార్క్స్ యాడ్ అవ్వడం వల్ల పాస్ అవుతావు. మనం మోస్ట్లీ 90% కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు, అసలు కాలేజ్కి పోరు, అది అందరికీ తెలిసిందే. సో ఇంటర్నల్స్ రోజన్నా వెళ్ళి కొంచెం అటెండ్ అయితే బెటర్. టీచర్స్ ఏమనరు, ఒక 2 మాటలు అన్నా కానీ ఇర్రెగ్యులర్గా ఎందుకు వస్తున్నావు అంటే తర్వాత ఇంటర్నల్స్కి అలో చేస్తారు. మొత్తానికి ఇంటర్నల్స్ అలో చేయకుండా అనేది ఏమి ఉండదు. కంపల్సరీ ఇంటర్నల్స్ అలో చేస్తారు, రాస్తారు కూడా. ఇంటర్నల్స్ మీరు వెళ్తే అటెండ్ అయ్యి కూర్చొని మీకు వచ్చింది ఏదో ఒకటి పెట్టిరండి కంపల్సరీ. ఖాళీ ఉండకండి. ఖాళీగానైతే మొత్తానికి అటెండ్ కాకుండా ఉండకండి, అది బ్లండర్ మిస్టేక్. అది ఇంటర్నల్స్కి అటెండ్ కాండి. ఇప్పుడు నేను కూడా ఇంటర్నల్స్కి 2 ఇంటర్నల్స్ ఉంటే 2 ఇంటర్నల్స్కి అటెండ్ అయినా. అటెండ్ నేను ఏం రాసినా కూడా తెలియదు నాకు. ఏఏబిబిసిసి అని పెట్టిన. ఇంటర్నల్స్ ఏముంటాయి, ఏబీసీలు పెట్టుడు ఉంటుంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటుంది, 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అలాంటివి వస్తాయి. సో అట్లుంటుంది అన్నట్టు పేపరు. అంతే. 100 మార్క్స్ పేపర్ అనుకుంటే మా అప్పుడు 80 మార్క్స్ సెమ్ ఎగ్జామ్స్ ఉంటే 20 మార్క్స్ ఇంటర్నల్స్ ఉండే. ఇప్పుడు 70 మార్క్స్ అనుకుంటే 30 మార్క్స్ ఇంటర్నల్స్ అన్నట్టు చూసినా నేను. 30 మార్క్స్ ఇంటర్నల్స్ అయితే అది ఎంత హెల్ప్ అవుతుంది. 30 మార్క్స్ ఇంటర్నల్స్ అంటే మీకు 100 మార్క్స్లో 35 రావాలి పాస్ కావాలంటే. 100కి 35 వస్తే పాస్ అవుతావు నువ్వు. 35, 40 వరకు వస్తే పాస్ అవుతావు. నీకు ఇంటర్నల్ మార్క్స్ ఎంత హెల్ప్ అవుతాయి అవి. ఇంటర్నల్ మార్క్స్ నువ్వు 2 అటెండ్ అయితే నీకు ఆ ఇంటర్నల్, ఫస్ట్ ఇంటర్నల్, సెకండ్ ఇంటర్నల్ నుంచి ఎంతో కొంత మార్క్స్ సార్లు వాళ్ళు వేసి ఆ మార్క్స్ యాడ్ చేస్తే సెమిస్టర్ ఎగ్జామ్స్లో రేపు నీకు కొంచెం తక్కువ మార్క్స్ వచ్చినా ఇవి యాడ్ అయితే పాస్ అవుతావు. నువ్వు ఇంటర్నల్స్ ఒకవేళ గ్రూప్ 2 ఉంది, నాకు ఆ రోజు ఏమన్నా ఎగ్జామ్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ ఉందంటే చెప్పండి వెళ్ళి. అంటే అటెండ్ కాకుండా తెల్లారి కానీ 2 డేస్ తర్వాత కానీ వెళ్ళి నాకు ఈ ఎగ్జామ్ ఉంది, ఈ రీజన్ వల్ల నేను రాలేదు, సో నాకు ఇంటర్నల్ ఎగ్జామ్ ఇప్పుడు కండక్ట్ చేయండి అని అడిగితే, రిక్వెస్ట్ చేస్తే కంపల్సరీ 200% ఇంటర్నల్ ఎగ్జామ్ అనేది వాళ్ళు చెప్పిన రోజు కాకుండా 2 డేస్ తర్వాతనో 1 డే తర్వాతనో వెళ్ళినా ఏం కాదు. నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్ ఉంది, ఈ ఎగ్జామ్ ఉంది అనుకుంటే చెప్పండి. విత్ ఆల్ టికెట్తో పాటు వెళ్ళండి. నాకు ఎగ్జామ్ ఉంది నేను రాలేనంటే వాళ్ళే పెడతారు. సో దానికి టెన్షన్ ఏం అవసరం లేదు. ఈ రోజు వెళ్ళాలంటే ఇదే రోజు 200% వెళ్ళాలి, ఈ రోజు వెళ్ళకపోతే పెట్టరాని అట్లా ఏముండదు. మా బ్యాచ్లో కూడా మేము ఉన్నప్పుడు కూడా ఇంటర్నల్ ఎగ్జామ్స్ పాసిబుల్ కాకపోతే తెల్లారి పెట్టిర్రు, నెక్స్ట్ డే వాళ్ళకి ఇంటర్నల్ ఎగ్జామ్స్ పెట్టిర్రు. సో ఇప్పుడు మీకు కొంతమంది కామెంట్ చేసిర్రు, అన్న ఎగ్జామ్స్ ఉన్నాయి, గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉంది అని. కొంతమంది ఏమో సెంట్రల్ గవర్నమెంట్కి రిలేటెడ్ మన ఆర్పిఎఫ్ ఎస్ఐ రిలేటెడ్ కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయని పెట్టారు. ఏం కాదు, ఎగ్జామ్ ఉంటే హాల్ టికెట్ తీసుకెళ్ళి చూపిస్తే ఇంటర్నల్ ఎగ్జామ్ 2 డేస్ తర్వాత 3 డేస్ తర్వాత మీకు పెడతారు. ఓకేనా. సో ఏదో ఒకటి తెలిసిందో తెలియదో ఏదో ఒకటి అటెంప్ట్ ఇచ్చి రావచ్చు. లేదంటే ఆ డేట్స్ ఏదైతే ఉన్నదో ఆ డేట్స్ రోజు వెళ్ళి మీ క్లాస్మేట్స్ అందరితో కలిసి ఇంటర్నల్స్ రాసి రండి. ఎంతసేపు మా అంటే ½ అన్ అవర్కి ఒక ఇంటర్నల్ ఉంటుంది. 2 డేస్, ఫస్ట్ డే 3 ఇంటర్నల్స్, సెకండ్ డే 2 ఇంటర్నల్స్. 2 డేస్లో 5 ఇంటర్నల్స్ అయిపోతాయి, 5 సబ్జెక్ట్స్. జస్ట్ నువ్వు అక్కడ ఉండేది మహా అయితే కాలేజీలో 1 అవర్ 2 అవర్స్ ఉంటావు, ఇంటర్నల్స్ రాస్తూ వస్తావు అంతే. ఎవరైనా ఏమన్నా అంటారని భయపడకండి. అంటే ఇప్పటివరకు కాలేజీకి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఏమన్నా అంటే చెప్పండి, కాలేజీకి వస్తా అని చెప్పండి, లేదంటే ఇట్లా ప్రిపేర్ అవుతున్నా, కోచింగ్ తీసుకుంటున్నా అని చెప్పండి. వాళ్ళకి అర్థమవుతుంది వీళ్ళు ఏం టైం వేస్ట్ చేస్తలేరు, ప్రిపేర్ అవుతారు కోచింగ్కి అని. సో అది ఇంటర్నల్స్ అయితే అటెండ్ అవ్వండి, కంపల్సరీ అటెండ్ అవ్వండి. అక్కడ ఏం తెలిసినా తెలియకుండా ఏదో ఒకటైతే అటెండ్ అయ్యి రాసి రావాలి. అవి మీకు హెల్ప్ అవుతాయి సెమిస్టర్ ఎగ్జామ్స్లో. సో లేకపోతే ప్రాబ్లం అవుతుంది మీకే. సో అందుకే కంపల్సరీ ఇంటర్నల్స్ అయితే అటెండ్ కాండి. అందుకే ఈ వీడియో తీస్తున్నాను. నిన్న తీసిన వీడియోలో మొత్తం అదే 10 కామెంట్స్ దాకా అవే ఉన్నాయి, ఇంటర్నల్స్. ఇది ఇంటర్నల్స్ గురించి. ఓకేనా. సో మేబీ అర్థమైంది అనుకుంటున్నా. అంతే. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.